బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కానిస్టేబుల్ సాయి కుమార్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సాయి కుమార్ శరీరంపై రక్తపు మరకలున్నాయి. సాయి కుమార్ ఫోన్ కూడా మిస్ అయినట్లు తెలుస్తూ ఉంది. తాము రాకముందే భౌతికాయాన్ని హాస్పిటల్కి తరలించడంపై కుటుంబం ఆందోళన, అనుమానం వ్యక్తం చేస్తూ ఉంది. బలవన్ మరణానికి పాల్పడితే రక్తం ఎలా వస్తుంది అంటూ ఆ కుటుంబం ప్రశ్నిస్తూ ఉంది. సాయి కుమార్ను అధికారులే చంపారని కుటుంబీకులు ఆరోపించడం జరుగుతుంది. వారం రోజుల నుంచి ఉన్నతాధికారులు టార్చర్ పెడుతున్నారు అని తన కొడుకు ఫోన్ చేసి చెప్పాడు అంటోంది ఆ తల్లి. ఆ భౌతికాయాన్ని చూపించడం లేదు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది ఆ కుటుంబం. ఎల్బీ నగర్ సిఐ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఎల్బీ నగర్ ఏసీపీ ఆఫీస్పై సాయి కుమార్ బంధువులు దాడికి పాల్పడిన సందర్భం విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడికి చేరుకుని వాళ్ళు ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. ఏసీపీ ఆఫీస్లో రాత్రి విధులు నిర్వహించి తెల్లారేసరికి వికటజీవిగా కనిపించాడు కానిస్టేబుల్ సాయి కుమార్. ప్రస్తుతం ఆ తల్లి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంది. తన కొడుకుది బలవన్ మరణం కాదు, ఇటు పోలీసులే చంపేసి అది బలవన్ మరణంగా చిత్రీకరించారంటూ ఆ తల్లి ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న సందర్భం. ఆ ఆరోపణలు కూడా కుటుంబం ఆరోపిస్తుంది. తన కొడుకుది బలవన్ మరణం కాదు అంటోంది ఆ కుటుంబం. ఈ నేపథ్యంలోనే సాయి కుమార్ తల్లి రియాక్ట్ అయ్యారు. ఆమెమంటున్నారో చూద్దాం. ముందుగా రాత్ర మాట్లాడిండు, మాకన్నా ముందే తీసుకెళ్ళిండ్రు, మాకెంత చూపెట్టాలి, మాకన్నా ఎందుకు దొంగ పనులు, మా కొడుకు ఇండే ఉండే మాకు చూడబెట్టాలన్నా హాస్పిటల్ అంటే ఉరికొచ్చిన అప్పుడే కారు పెట్టుకుని వచ్చినాం. మాకన్నా ముందే తీసుకెళ్ళిండ్రు. ఇక్కడ ఉండొచ్చుగా, నువ్వు చూడొచ్చునా, నేను వస్తేనే నా కొడుకు కూడా ఇండే ఉండే అక్కడ ఉండొచ్చునా, ఎందుకు ఇట్లా చేసిర్రు, గుండ్రం తెచ్చి కొట్టే ఊరి మా ఏ ఊరు తల్లి? తండ అగ్నగాని తండ బండానే మంచాల మండలం. ఎన్ని రోజులుగా ఇక్కడ చేస్తున్నాడు? 2 సంవత్సరాలే. అంటే ఏమన్నా చెప్పాడా మీకు ఇంతకు ముందు? ఏం చెప్పాలి, ఏం ప్రాబ్లం లేదు. నా కొడుకు తాగాడు, చెయ్యాడు, అందరితోటి మంచోడు నా సాయి కుమార్, మంచివాడు. రేసిర్రు అంటే ఇక్కడ ఎవరితో టార్చర్ ఉంది అట్లా ఏమన్నా చెప్పిండు నా బిడ్డతో చెప్పిండు. వారం రోజులే అంట, వారం రోజులు టీచర్ టార్చర్ పెడుతున్నట. టార్చర్ ఎవరి మీద ఉందమ్మా? ఇండ్లనే సిఐ సార్ బిడ్డావు, సిఐ సార్ మీద ఉంది. సిఐ సార్ ఉనకుతుండు, సిఐ సార్ మీదనే ఉంది మాకు. సిఐ సార్ చేసిండు, మొత్తం కొట్టి రక్తం వెళ్ళేట్టు కొట్టి ఆయన ప్యాన్ పెట్టి ఆయన ఉరి పెట్టుకుండు, ఆయన పెట్టిండు ఉరి. రక్తం ఉంది లోపల, రూమ్ లో ఉంది రక్తం కింద ఉంది, చెప్పులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఉరి పెట్టిండు, ఆయననే పెట్టిండు. మేము వస్తూనే ఉన్నాం. నాక 3 బిడ్డలు, 2 కొడుకులు. పాల పని చేసి బతికితున్నా, చదివించిన బాధపడి కష్టం చేసి ఏం ఫలితం చేసి నన్ను. నా కొడుకు చిన్న ఏజ్ కొడుకున్నాడు, నా బంగారు కొడుకు. ఇంత తాగేదాన్ని మందు తాగాడు, ఏది తాగాడు. అందరితోటి మంచి సాయి కుమార్, మా సాయి కుమార్ మంచోడు. రైట్, అది ఆ తల్లి చెబుతూ ఉంది. తన కొడుకు మంచోడు, ఎవరికి ఎటువంటి ఆపద తలపెట్టేవాడు కాదు, కష్టం చేసి చదివించాను, ఉద్యోగం సంపాదించుకున్నాడు అని చెబుతూనే ఇక్కడ మాకు చూపించాలి కదా, మాకు చూపించలేదు అంటూ ఆ కుటుంబం, మరి ముఖ్యంగా తల్లి చెబుతూ ఉంది. వారం రోజుల నుంచి టార్చర్ పెడుతున్నాడు అంటూ కూడా తల్లి చెప్పుకొస్తూ ఉంది. రక్తపు మరకలు ఉన్నాయి, చెప్పులు కూడా అక్కడ నేను చూశాను అంటూ తల్లి చెబుతూ ఉంది. ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. ఆ కుటుంబం ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. సాయి కుమార్ సిస్టర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారు, సోదరు ఏమంటున్నారు, ఇప్పుడు రియాక్షన్ చూద్దాం. కొంచెం నైట్ టైంలో డ్యూటీ ఉంది కాబట్టి కొంచెం ప్రెషర్ ఉంటుందని చెప్పిండు. ఎవరి వల్ల ఏం చెప్పలేదు, డ్యూటీ వల్ల ప్రెషర్ ఉంటుందని చెప్పారు. అంటే ఇప్పుడు మీకు ఎన్ని గంటలకు తెల్లవారుజామున తెలిసింది? అంటే 2:30 గంటల ప్రాంతంలో కూడా ఈ ఘటన జరిగింది అని తెలుస్తుంది. మీకు ఎన్ని గంటలకు ఫోన్? 2:30 కాదండి, 12:30కి ఇట్లా అయ్యింది. వీళ్ళు మాకు 2:30కి ఇట్లా అయిందని మాకు చెప్పిర్రు. 2:30కి ఇట్లా అయిందని 3 గంటలకు ఫోన్ చేసిర్రు. సరే అని మేము వస్తూనే ఉన్నాము. ఇట్లా కమ్యూనిటీ హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్పిర్రు. సరే ఇక కొంచెం ఏమైనా ప్రాణం ఉందేమో అందుకే తీసుకుపోయారేమో అని మేము ఆశతో వచ్చినాము. వచ్చేసరికి చెప్పి మేము ఉస్మానియాకి తీసుకుపోతున్నామని చెప్పారు. ఉస్మానియాకి ఏం తీసుకెళ్ళకండి, మేము వస్తున్నాం, ఆగండి 15 నిమిషాలు అని చెప్తే మేము రాకముందే తీసుకెళ్ళిర్రు. పేరెంట్స్ ఎవరు లేరు, వాళ్ళ అన్న ఉండు ఆయనతో పాటు, వాళ్ళ అన్నని కూడా తీసుకెళ్ళలే కనీసం. ప్లస్ ఆయన ఫోన్ కూడా మాకు ఇవ్వలేదు వాళ్ళు. ఫస్ట్ ఆయన ఎట్లా
చేసుకుంటూ మాకు సీసీ ఫుటేజ్ కావాలి. అదేనండి మాకు కావాల్సింది. మొబైల్ ఎవరి దగ్గర ఉంది? తనకు మొబైల్ మాకు ఇందాక ఇచ్చిర్రు, 6 o'clock ఇచ్చిర్రు. దాంట్లో ఏమన్నా ఉందా? ఆయన ఫోన్లో అన్ని డిలీట్ చేసి పెట్టేసిర్రు. Delete చేసి. ఆయన ఇట్లా చేసుకునే మనిషి అయితే కాదు. ఏ ప్రాబ్లం ఉన్నా మాకేమున్నా ఆయన మాకు ధైర్యం చెప్తాడు. నేను చాలా ఇలాంటివి మస్తు జరుగుతాయి అక్క, నేను చూస్తూనే ఉంటా. పిఎస్లో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తారు, ఇట్లా ఫేస్ చేస్తారు. ఏదైనా ఉంటే ఎదుర్కోవాలి, పైసలు ఇవ్వాలంటే రేపు ఉండయి, మనం స్ట్రాంగ్ ఉండాలి అని చెప్తాడు. దాడి చేసిరనే అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు చూపేలేదు, ఫోన్ ఇవ్వలేదు. పైన రూమ్ లో చూస్తే పర్సన్ కి బ్లడ్ ఎట్లా వచ్చింది? ఆమె కట్ చేసుకోలే, ఏం చేసుకోలే. ఊరేసుకున్న పర్సన్ కి బ్లడ్ ఎట్లా వచ్చింది? అది కూడా ప్లేస్ లో కాదు, బయట ఉంది. ఆ బ్లడ్ ఎట్లా వచ్చింది మాకు తెలియాలి. ఇప్పటి వరకు మీరు చూసారా, వెళ్ళి చూసారా? చూసాం, ఆ రూమ్ చూసాకే మాకు డౌట్ వస్తుంది. ఇంకా సాయి చాలా మంచోడమ్మా. సాయి చాలా మంచోడు. వాడు చదువుకునే క్యాండిడేట్. వానికి ఎప్పుడు చదువు. వాడు ఏదైనా నిరుద్యోగుల గురించి ఒక వీడియో తీసి పెట్టి వాడు ఎప్పుడు చదువు తప్ప ఇంకోటి చెప్పడాడు. హై పోస్ట్ కొట్టాలి, మరి దారుణం తెలుసా ఇది? సరే వాళ్ళు అంగో దొంగో చచ్చిపోయిండంటే సరే అనుకోవచ్చు. చదువుకునే పిల్లగాడమ్మా వాడు, చాలా మంచోడు. వాడిని నిలువున మింగిరి తెలుసా వీళ్ళు. ఎవరైనా ఏమన్నా అన్నారు అని చెప్పాడు? రైటర్ టార్చర్ అక్క, రైటర్ టార్చర్ ఉంది. పోనీ సిఐకి ఏసీపీ ఏదో ఏసీపీకి చెప్తే ఏసీపీ కూడా తిట్టిండు అని చెప్పిండు. ఏసీపీకి ఏదో హెల్త్ బాగాలేకుండే హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండని చెప్పిండు. రైటర్ టార్చర్ అక్క అన్నాడు. నాకు డ్యూటీ పాస్పోర్ట్ లాక్కుర్రక్క అన్నాడు. డ్యూటీ పాస్పోర్ట్, నేను పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ లాక్కోవడం ఏంద్రా, గానికి ఎందుకు ఇచ్చినావంటే మాకు డ్యూటీ పాస్పోర్ట్ ఉంటుంది అక్క, అది లాక్కుర్రు అన్నాడు. అది లాక్కొని నేను డ్యూటీకి వచ్చినా నాకు సంతకం పెడతలేరక్క అన్నాడు. వాడు మంచి క్యాండిడేట్ అమ్మా. ఇంకొక వాడు లీవ్ ఇస్తే వాడు నేను డ్యూటీకి వచ్చినా డ్యూటీకి రానట్టు, నేను డ్యూటీకి ఆబ్సెంట్ వేసి రక్క ఇవ్వాలి నాకు అన్నాడు. వాడు డ్యూటీకి వచ్చిండు, నాకు ఇవాళ ఆబ్సెంట్ వేసి రక్క అన్నాడు. ఏదన్నా గుడికోదామా అక్క అని ఫోన్ చేసి నాకు జర ఇప్పుడు బిజీగా ఉన్నారా అన్న. 11 తారీఖు నాడు 10 తారీఖు నాడు చేసిండమ్మా నైట్. 12 తారీఖు నాడు 12 నాడు ఈ న్యూస్ చూసిన నేను. లాస్ట్ మాట్లాడిండు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అసలు? తనని ఎందుకు ఇక్కడ ఉండనియొద్దు అనుకున్నారా, లేకపోతే మేం చెప్పిన డ్యూటీ వినలేదు వీడు. వాడు ఏదో కంప్యూటర్ వానికి బాగా వచ్చమ్మా, ఏదో సిస్టమ్ వర్క్ వచ్చు, అదే వానికి కంటిన్యూగా వేస్తున్నారు. నాకు ప్రెజర్ అవుతుందక్క, ఇది నా డ్యూటీ కాదక్క అని కూడా అన్నాడు. ఇంకొకరిని ఇస్తే నేను వెళ్ళిపోతాక్క అన్నాడు. గా మధ్యలో వానికి మాడుగుల ట్రాన్స్ఫర్ ఏదో వాళ్ళ ఫ్రెండ్ ఎవడో ఇక్కడ వచ్చి వాడిని అట్లన్నా పోకపోతున్నక్క అన్నాడు. వాడిని అడుగడుగున అవమానించారు. వాస్తవం వద్దురా ఈ పనికి మళ్ళీ కానిస్టేబుల్ ఎందుకు, నీకు ఎట్లా టాలెంట్ ఉంది కదా అంటే మన ఫ్రెండ్ ఒకడు రైల్వేలోనో ఇలానో కొట్టిండు. వాడు రమ్మండి అంటే నేను ఆడు కోతక్క అన్నాడు. మరి ఇదేంటంటే వానికి ఒక 15 రోజులు వాడు ఏదో పనిష్మెంట్ ఇస్తే ఏదో చెప్పిండమ్మా, నాకు సరిగ్గా గుర్తులేదు, డిపార్ట్మెంట్ నాకు తెలియదు. కానీ పనిష్మెంట్ డ్యూటీ తీసుకొని పోనీరా ఏమవుతుంది, పనిష్మెంట్ డ్యూటీ తీసుకొని వెళ్ళిపోరాదురా ఎందుకు అలా మధ్యలో అన్నాడు. నాకు అట్లా ఇస్తలేరు ఇట్లా ఇస్తలేరు అక్క అన్నాడు. మరి వాడిని అయితే డ్యూటీ టార్చర్లో చంపిర్రమ్మా. వాడు సచ్చ పిల్లగాడు కూడా కాడు. చెప్పాడా రైటర్ పేరేమన్నా? నాకు పేరు చెప్పలే, రైటర్ అని చెప్పిండు అంతే. రైటర్ అని చెప్పిండు. వాళ్ళ పేర్లు ఎందుకు అడుగుతాం? ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను పేర్లు వాడిని తిన్నవా ఉన్నవా అని అడుగుతాం, కానీ పేర్లు ఎందుకు అడుగుతాం? వాడిని అసలు ఇంకో కారణం, వాళ్ళ కుటుంబానికి కూడా వాడు చాలా పొదుపు. వాడు 5,000 6,500 హాస్టల్ల నుంచి వాడు 5,000 హాస్టల్కి మారిండు. అరే తినక అందులో తిండి బాగుండదురా, వద్దురా నువ్వు మంచి హాస్టల్ చూసుకోరా, ఇంత కకృతి పడకరా అంటే ఏం కాదక్క, నేను చిన్నప్పటి నుంచి నవోదయ హాస్టల్ అందులో పెరిగినోన్నే అక్క అన్నాడు. మరి వాడిని మింగిర్రమ్మా. ఇంత పాపిష్టితనం ఉంటుందా? వాని బతుకు మింగాల్సిన పంపిస్తే అయిపోతుంది కదా ఎక్కడో ఒక ఆడికి. వాస్తవం చెప్తున్నా మేడం, ఆడోడో మరి సిఐఓ ఇంకెవడో రైటరో కానీ వానికున్న టాలెంట్లో సగం ఉన్నా బాగుండు వీళ్ళకైతే. వాడంతా టాలెంట్ నేను డామ్ షూర్గా చెప్తున్నా. వాడు సివిల్స్కి కూర్చోవాలక్క అన్నాడు. మొన్న 4 రోజుల కింద సివిల్ సబ్జెక్ట్ బుక్లు అన్నీ తెచ్చుకున్నాడమ్మా. వాడు అన్నీ తెచ్చుకున్నాడు. నేను ఏ బుక్స్ తెచ్చుకున్నాక అన్నాడు, అవి ఏమంటారు బేసిక్ బుక్స్ ఉంటాయి కదా, గివి తెచ్చుకున్నాక నీకేమన్నా బుక్స్ కావాలన్నా అని ఫోన్ చేసిండు. మరి దారుణం తెలుసా ఇది. ఇప్పుడు మరి ఇక్కడ పోలీసులకే రక్షణ లేదు. తను ఒక విధి నిర్వహణలో ఉన్నాడు, అందులో ఒకటి కాకి డ్రెస్ వేసుకున్నాడంటే ప్రజలకు సేవ చేయడానికి. అలాంటిది మరి పోలీసులనే ఉండనివ్వలేదు, మరి మిగతా వాళ్ళకి వీళ్ళ డిపార్ట్మెంట్లో ఏంటంటే చిన్న ఆఫీసర్ అంటే అస్సలు ఇజ్జత్ ఇయ్యరంటారు మేడం. ఇజ్జత్ ఇయ్యరంట. వాడు అంటాడు ఎప్పుడో ఒక ఓర్డు అనేది
బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ అక్క ఇది. బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ అట్లే ఉంటుంది. ఇక్కడ డిపార్ట్మెంట్లు అంటే మాకు ఇజ్జత్ ఇయ్యరక, ఇట్లా ఉంటుందక్క ఇట్లా ఉంటుందక్క అని చెప్పి. ఒక్కసారి ఆ కుటుంబం ఆరోపణ వినండి. ఇటు సాయి కుమార్ చెప్పాడు అంటే చెబుతోంది బ్రిటిష్ కాలం నాటి పరిపాలన అని చెప్పి. ఇంకా ఏమంటున్నారు వాళ్ళు, చిన్న వాళ్ళకి ఇజ్జత్ ఇయ్యరు అని చెప్పి. ఈ రెండు పదాలు సరిపోవా అక్కడ ఇంటెన్సిటీ గురించి చెప్పడానికి? వాళ్ళు అంటున్న మాటల్లో ఒక్కొక్కటి ఇట్ హ్యాస్ టు బీ, దాని ఏంటంటారు, ఒక ఇంటెన్సివ్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి. ఇంటెన్సివ్ ఇన్వెస్టిగేషన్, ఇన్ డెప్త్ అండ్ ఇంటెన్సివ్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి. బికాజ్ సాయి కుమార్ మరణం కేవలం సాయి కుమార్తె మాత్రమేనా? పోలీసు వ్యవస్థ మీద రోజుకి విశ్వాసం కోల్పోతున్నారు ప్రజలు. నేను ప్రజలకే అడుగుతున్నాను. బికాస్ నేను చాలా సందర్భాలు అంటూ ఉంటాం, నేను మాట్లాడను. బికాస్ మీరు మాట్లాడితేనే నిజాలు బయటకు వస్తాయి. మీరు మీ భుజాల మీద మోస్తేనే ఇటువంటి కథనాలని వ్యవస్థలు సైతం కదులుతాయి, వ్యవస్థలు వణుకు పడతాయి, వ్యవస్థలు సైతం వణుకు పుడతాయి కూడా వాళ్ళకి. ఈరోజు సాయి కుమార్ మరణం వెనకాల కారణం ఎవరు? అది తనది బలవన్ మరణమా, లేకపోతే ఎవరైనా చంపేసి ఇది బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా? ఆ కుటుంబం అంటున్న ఆరోపణలే. బయట నుంచి అక్కడి నుంచి వస్తుంది కదా, ఆ కుటుంబం ఏమంటుంది? ఎప్పుడో 12:30కి జరుగుంటుంది, 2:30కి మాకు చెప్పారు అటు ఇటుగా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. కనీసం సెల్ ఫోన్ మాకు ఇవ్వలేదు, ఉదయం 6 గంటలకి సెల్ ఫోన్ ఇచ్చారు, అది కూడా అన్నీ డిలీట్ అయి ఉన్నాయని చెప్పి. అండ్ నౌ ద బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాయి కుమార్ కుటుంబానికి 22 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది కుటుంబం. ఇన్ఫాక్ట్ ప్రభుత్వం సాయి కుమార్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అండ్ నౌ ద డెవలప్మెంట్. ఈ కేసుకు సంబంధించి కానిస్టేబుల్ సాయి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటామంటూ కూడా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్పుకొచ్చారు. ఆ కుటుంబానికి 22 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది ప్రభుత్వం. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ కానిస్టేబుల్ సాయి కుమార్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ కుటుంబంలో చిన్న వయసులోనే నిండు జీవితాన్ని కోల్పోయాడు సాయి కుమార్. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్పుకొచ్చారు. సాయి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్తో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున 22 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. కేవలం ఆర్థిక సాయం అందించడంతో ఆ కుటుంబానికి పూర్తి భరోసా కలుగుతుంది అని చెప్పి భావించి కుటుంబంలో కలగదని భావించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే అంశంపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది అని చెప్పి ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యారు. ఈ విషయంపై ఉన్నత స్థాయిలో అధికారులతో చర్చించారు. అనంతరం బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆయన స్వయంగా చెప్పుకొచ్చిన సందర్భం. సాయి కుమార్ ఇక లేకపోవడం, సాయి కుమార్ మరణం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిసివేస్తోంది. మీరు చూడొచ్చు, ఆ తల్లి పోలీస్ స్టేషన్కి చేరుకొని, లేదు నా కొడుకుది హత్యే, టార్చర్ పెట్టి చంపేశారు అని చెప్పి ఆ కుటుంబం ఆరోపిస్తూ ఉంది. తమ మధ్య ఇక లేడు అనే వార్త ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుదిపేస్తుంది. మీరు చూడొచ్చు, గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంది ఆ కుటుంబం. ఆ తల్లి అక్కడికి చేరుకుంది. ఎంతో కష్టం చేసి చదివించానమ్మా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఎంతో కష్టం చేసి చదివించాను, కనీసం మాకు చూపించాలి కదా, మాకు చనిపోయిన తర్వాత కనీసం చూపించాలి కదా, అసలు ఎలా జరిగిందో ఒకసారి, మేము వస్తున్నామంటే వినిపించుకోవట్లేదు, ఉస్మానియాకి తీసుకెళ్తున్నారు, మేము వస్తున్నాం 10 నిమిషాలు అని, కానీ కనీసం ఆగలేదు, హడావిడిగా తీసుకువెళ్ళిపోయారు అంటూ ఆ కుటుంబం చెబుతోంది. ఆ తల్లి ఏముంటుంది, స్వయంగా అక్కడ రక్తం చూశాను నేను, చెప్పులు కూడా తన కొడుకు చూశాను అంటూ కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. సాయి కుమార్ సోదరి మాట్లాడుతూ, అక్కడ అన్నను కూడా తీసుకుపోలేదు వాళ్ళు, ఫోన్ కూడా అన్నీ డిలీట్ చేసి 6 గంటలకు ఇచ్చారు, మాకు ధైర్యం చెప్పేవాడు, ఈ దాడి చేశారు అనే అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఆ సిస్టర్, సాయి కుమార్ సిస్టర్. ఇంకో
వ్యక్తి మాట్లాడుతూ కుటుంబం నుంచి రైటర్ టార్చర్ ఉంది అని చెప్పి సాయి కుమార్ మాతో చెప్పుకోవచ్చని చెప్పి ఆ కుటుంబం చెబుతూ ఉంది. చాలా మంచోడు, ఏసీపీ కూడా తిట్టిండు అని చెప్పి అక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ ఆరోపణలు ఇంకా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. కేవలం ఇవేనా ఆరోపణలు ఇంకా ఉన్నాయా? సాయి కుమార్ ఇంకా ఎటువంటి ఇబ్బందికర వాతావరణానికి గురయ్యాడు? ప్రస్తుతం దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ తల్లి చెబుతూ ఉంది స్వయంగా, నా కొడుకుని చంపేశారమ్మా అని చెప్పి, హత్య చేశారమ్మా, అక్కడ రక్తాన్ని చూశాను, చెప్పులు చూశాను నా కొడుకుది అని చెప్పి పోలీస్ స్టేషన్ మెట్ల మీద ఎంతో కష్టపడి చదివించాను అంటూ కూడా ఆ కుటుంబం ఏముంటోంది, సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. సివిల్స్ కోసం సివిల్స్ ఎలాగైనా కొట్టాలి అని చెప్పి చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాడు అనేది ఆమె చెప్తున్నమాట. ఇదే అంశానికి సంబంధించి ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఆ కుటుంబంతో మాట్లాడింది ఆర్టీవీ. వాళ్ళు ఏమన్నారో మీకు చూపించింది. అక్కడ రాజకీయ నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ నరేష్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మా ప్రతినిధి నిర్మల బీఆర్ఎస్ లీడర్స్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ప్రస్తుతం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద మాత్రం ఉద్రిక్తమైన వాతావరణమే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ పక్క కుటుంబ సభ్యులు, సాయి కుమార్ కుటుంబ సభ్యులు మాత్రం మాకు న్యాయం కావాలి, మా అబ్బాయి మరణానికి గల కారణాలు తెలియచేయాలి, అలాగే సిఐని సస్పెండ్ చేయాలి, మాకు న్యాయం జరిపించాలి అని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే, ఓ పక్క మాత్రం మరి ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే కూడా చేరుకున్నారు. అదేవిధంగా పోలీసులు మాత్రం సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఈ ఉద్రిక్తమైన వాతావరణంలో కుటుంబ సభ్యులను పరామర్శించడానికి, అలాగే ఏం జరిగిందనే కోణంలో తెలుసుకోవడానికి కూడా ఇక్కడికి చేరుకున్నారు. టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ నరేష్ చేరుకున్నారు. మరి మనతో పాటే ఉన్నారు. ఏం చెప్పారు అసలు కుటుంబ సభ్యులు, వాళ్ళని ఏం తెలుసుకునే ప్రయత్నం చేశారు అడిగి తెలుసుకుందాము. ఈ రోజున పోలీస్ శాఖలో అంటే పోలీస్ శాఖ అంటేనే రాష్ట్రానికి వాళ్ళు ఒక సెక్యూరిటీగా సైనికుల్లా పనిచేస్తూ ఉంటారు. అలాంటిది ప్రతి చోట పోలీసుల వల్లనే ఈ రోజు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి. అలాంటిది పోలీసులకు కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ రోజు కానిస్టేబుల్ ఒక వృత్తిపరంగా ఉన్నతమైన స్థాయిలో తను ఉన్న వ్యక్తి, అలాంటిది తనకే రక్షణ లేకుండా పోయింది. మా అబ్బాయి ఈ రోజు మాకు దూరం అవ్వడానికి గల కారణము పోలీస్ డిపార్ట్మెంటే, ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐఏ కారణం అని చెప్తా ఉన్నారు. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారు, ఏం చెప్పారు? మేము పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారితో సంప్రదింపులు చేయడం జరిగింది. ఏమంటా ఉన్నామంటే, నిన్న రాత్రి 10:30కు సాయి అనే వ్యక్తి కానిస్టేబుల్ ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటే పలు అనుమానాలు తాగదీసే విధంగా పోలీసులే ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి వారు, తప్పు చేస్తే పోలీసులే ప్రశ్నించే అటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లే అనుమానాలు తావెత్తే విధంగా ఈరోజు కనబడతా ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులు అడిగిన వాటికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మిగతా ఎవరూ కాదు. వాళ్ళు ఏమంటా ఉన్నారు, 12:30కు చనిపోతే మాకు 3:30కి ఎందుకు ఇన్ఫార్మ్ చేసిర్రు, మేము వచ్చేంత వరకు బాడీని ఎందుకు కదిలిచ్చిర్రు, ఎందుకు హాస్పిటల్ ఇసుకపోయారు, ఎందుకు మార్చికి తరలించారు, ఎందుకు పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు, ఈ అనుమానాలకు ప్రశ్నలకు సమాధానాలు ఏంటి అని దాని మీద వాళ్ళు కుటుంబ సభ్యులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎంతసేపటికి వీళ్ళు వచ్చి మాట్లాడుతూ అంటే కాదు కదా. ఇంతకుముందు కూడా మేము పలు సందర్భాల్లో మా రక్షణ సేన పార్టీ నిజంగా కానిస్టేబుల్ స్థాయి లాంటి వారికి చాలా పని ఒత్తిడి ఉంది, వాళ్ళ మీద ఒత్తిడి భారం తగ్గించాలి, వారికి కావాల్సినటువంటి ఉద్యోగ సదుపాయాలు అంటే నోటిఫికేషన్లు వేయాలి, ఉద్యోగాలు పెంచాలని చెప్పి ఎన్నోసార్లు మేము మన దిలుస్తున్న నిరుద్యోగ దాని మీద మేము కొట్టడం జరిగింది. అదే ఏదైతే మేము చెప్పినామో, ఏ అనార్థాలు జరుగుతాయని చెప్పినామో అదే జరిగినట్టుగా కనబడతా ఉంది. పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో వారి రక్తం రావడం జరిగింది. దీనికి ఏం తప్పేముంది, మనం పోలీసులమే కదా, పోలీసులు జరిగింది కదా, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకోవాలి, డీసీపీ స్థాయి వ్యక్తితో నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని దానికి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఎందుకు ఏమైంది అనేది సీసీ కెమెరా ఫుటేజ్లు మీడియాకు కానీ పబ్లిక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి అనుమానాలు తావలేకుండా పోలీస్ స్టేషన్ జరిగిన వాటికి ఇట్లాంటి జాప్యాలు లేకపోతే అనుమానాలు వచ్చే విధంగా జరిగితే ఇంకెక్కడ ప్రజలకు రక్షణ జరిగే విధంగా చాలా సంఘాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. అలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఎస్హెచ్ఓ గారి మీద ఉంది, ఏసీపీ గారి మీద ఉంది. వాటిని చేయాల్సిన అవసరం ఉంది. సార్, చనిపోయిన వారికి ఏం చేస్తారు, గవర్నమెంట్ తరఫున ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అదేవిధంగా వారి కుటుంబ పెద్దలు, వారు ఎవరైతే వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారో వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా, వారికి ఒక ఏదైనా సదుపాయాలు వచ్చే విధంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ నిజ నిర్ధారణ చేసి మాత్రం వీటికి చావులకు ఇక్కడైనా పోలీస్ స్టాఫ్ చెప్పి కానిస్టేబుల్ చిన్న స్థాయి ఉద్యోగులకు పని భారం పెరగకుండా వారి మీద ఒత్తిడి పెంచి ఏ స్థాయి ఆఫీసర్కైనా ఇబ్బంది ఉన్నా కూడా కానిస్టేబుల్ మీద పడేటువంటి సంప్రదాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి ఇబ్బంది కలగకుండా డీజీపీ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే
పరంగా ఈ మధ్య కాలంలో జరిగింది చూసుకుంటే కూడా ఇటు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు కావచ్చు, ఇటు మల్కపేట్ సిఐని కూడా సస్పెండ్ చేసిన విషయం కావచ్చు, జూబ్లీ హిల్స్ సిఐని కూడా సస్పెండ్ చేసిన విషయం కావచ్చు. అంటే వాళ్ళు ఓ పరంగా చూసుకుంటే అమ్మాయిల మీద లైంగికంగా వేధింపులకు గురయ్యి వాళ్ళు శిక్షను అనుభవిస్తా ఉన్నారు. ఇక్కడ ఒక సిఐ వల్ల కానిస్టేబుల్ మెయిన్ గా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. డీజీపీ ఆఫీస్ లో కూడా గన్ ఫైర్ చేసుకొని ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్లు చూసాం. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది? పోలీసులు అంటేనే ప్రజలు భయపడుతున్నారు, నమ్మకం కూడా పోతుంది అనేది ఒకటి కలుగుతా ఉంది. దీని మీద నేనేమంటా ఉన్నానంటే పోలీసులకు స్పెషల్ ట్రైనింగ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పని భారం లేకుండా వాళ్ళు కూడా సమాజంలో ఉన్నటువంటి వారు కాబట్టి వారికి 10 గంటలు 12 గంటలు అర్ధరాత్రి ఎప్పుడైనా అట్లాంటివి చేసినప్పుడే ఇలాంటి ఫైరింగ్ కానివ్వండి, లేకపోతే కానివ్వండి, చనిపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను డీజీపీ గారిని, ఏ ఉద్యోగులైనప్పటికీ కూడా మీరు ప్రభుత్వం ఎవరైతే మీ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ కాంచి డీజీపీ దాకా కూడా మీరు ప్రజల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసినటువంటి వాళ్ళు మీని అనుమానం వచ్చే విధంగా తావునీయకుండా ఈ సమస్య పరిష్కారం చూపిస్తే బాగుంటుంది. డీసీపీ గారు వచ్చి మాట్లాడుతున్నారు అక్కడ, వారే ఒక ముందస్తుగా బేస్ మా పోలీస్ స్టేషన్ జరిగింది, సీసీ కెమెరాలు ఉంటాయి, మా దగ్గర అన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, మేము మీడియా సాక్ష్యం బయట పెడతాం, మీడియా ద్వారా చెప్తామని చెప్పి వారే ముందు వచ్చుంటే బాగుంటుండే. ఒక ఇంట్లో వేరే ఇండ్లలో ఎవరైనా జరిగితే ఆ రకంగా తీసుకుపోయి డైరెక్ట్గా పోస్ట్ మార్టం పంపిస్తా అంటే ఒప్పుకుంటున్నా ఇదే పోలీస్ ఒప్పుకునేది కాదు కదా. అట్లాంటి అనుమానాలు ఉన్నప్పుడు, అనుమానం లేకపోయినప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఫ్యామిలీకి అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు నివృత్తి చేయాల్సిన అవసరం డెఫినెట్గా ప్రభుత్వం మీద ఉంటుంది, ఈ పోలీస్ ఆఫీసర్ల మీద ఉంటుంది. కాబట్టి అది జరిగేంత వరకు కూడా మేము ఖచ్చితంగా పట్టుబడతాం, వారికి న్యాయం జరిగేంత వరకు వారి వెంట నిలబడతాం. ఖచ్చితంగా కూడా, ఎందుకంటే బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు అండగా నిలబడుతుంది టీఆర్ఎస్ ఎప్పుడైనా కానీ అని చెప్తూ ఉన్నారు. పోలీసులు అంటే కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా మొన్నటి వరకు మేము పోరాటం జరిగింది. దానికి పరిణామంగా ఈ రోజు ప్రాణాలు పోయిన కానిస్టేబుల్నే మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి వాళ్ళ హక్కుల పైన, వాళ్ళ ప్రమోషన్ల పైన, వాళ్ళ హోదాకు తగ్గ ఉద్యోగాల పట్ల కూడా మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాము. ఇక్కడ సాయి కుమార్ కి జరిగినటువంటి అన్యాయాన్ని, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా కూడా పోలీసులు మాత్రము దానికి తగ్గట్టుగా వాళ్లకు నష్టపరిహారాన్ని చెల్లించాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి, కుటుంబానికి అండగా ఉండాలి. ఇంకొకటి, సాయి కుమార్ మరణం పట్ల ఉన్నటువంటి అనుమానాలను క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది 100%. ఆ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఎవరైతే శిక్షకు అర్హులో వాళ్ళను ఖచ్చితంగా విచారించి వాళ్ళపైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. సార్, ఒక్క విషయం సార్, ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా కుటుంబ సభ్యులు చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. దీని పట్ల ఎటువంటి దర్యాప్తు కొనసాగిస్తారని ఆ అబ్బాయి ఏదైతే కంప్లైంట్ ఇచ్చిండో, యాజ్ పర్ కంప్లైంట్ వెంటనే ఎంక్వైరీ చేయమని చెప్పినా ఎంక్వైరీ చేస్తారు. ఈ విషయాలన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా. ముఖ్యమంత్రి గారే అన్ని చర్యలు తీసుకోవడానికి ఆయన్నే చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను చెప్పిన కాబట్టి ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటాడని నేను అనుకుంటున్నా. ఎటువంటి హామీలు ఇచ్చారు? అమ్మ, నేను ఒక 23 లక్షలు, దాదాపుగా 22-23 లక్షలు డిపార్ట్మెంటల్కి వస్తాయి వాళ్ళకు. అదేవిధంగా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. నేను అదనంగా ఈరోజు ఒక 10 లక్షల రూపాయలు, ముఖ్యమంత్రి గారు ఒక 5 లక్షలు, సిపి ఆఫీస్ నుంచి ఒక 5 లక్షలు ఇవ్వడానికి మాట్లాడి ఇప్పిస్తా అని చెప్పినా అవి ఇప్పిస్తా. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు నేనే ఇవ్వాలి కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా. వాళ్లకు ఎన్ని బెనిఫిట్స్ ఆ కుటుంబానికి రాగలుగుతాయో ఆ బెనిఫిట్స్ కు అదనంగా నేను కొన్ని ఇస్తున్నా, అవి నేను ఇచ్చేస్తా. సిఐ పైన, ఇటు రైటర్ పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు సార్, వాళ్ళ పట్ల ఎటువంటి? అమ్మ, నేను అదే సిఐ మీద, రైటర్ మీద చేసినటువంటి ఆరోపణలను ఏ కానిస్టేబుల్ అయినా, ఏ ఉద్యోగి అయినా ఇబ్బంది జరిగినప్పుడు మా ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన్నే ఉంటది. ఉద్యోగులకు జరిగే ఎక్కడ అన్యాయం ఉన్నా తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. నేను ఎమ్మెల్యేగా కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రభుత్వము పక్షాన ఉద్యోగులకు అన్ని బెనిఫిట్స్ ఇచ్చుకుంటూనే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ తో పాటుగా ఉద్యోగులకు జరిగేటువంటి అన్యాయాలను కూడా అరికట్టడానికి ప్రయత్నం చేస్తాం.
చూసాం కదా, మరి కుటుంబ బాధితులకు మాత్రము, బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా మేము అండగా ఉంటాము. ప్రభుత్వం తరఫు నుంచి అన్ని కూడా వాళ్ళకి ఎటువంటి హక్కులు చెందాలో కూడా అన్ని హక్కులు కూడా మేము చెందిస్తాము. ప్రభుత్వం తరఫు నుంచి 22 లక్షలు వస్తాయి కాబట్టి తన ఉద్యోగరీత్యా దానికి బెనిఫిట్ గా ఇంకా మేము 10 లక్షలు ఇస్తూ ఉన్నాము. అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పిస్తాము, ఉద్యోగం కూడా కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇప్పిస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మంత్రి. అయితే అదే విధంగా కూడా సిఐ ఇటు రైటర్ పైన కూడా వచ్చిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని తను రాసుకున్నటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా దృష్టిలోకి తీసుకొని మేము ఫర్దర్ గా చర్యలు కొనసాగేలాగా చూస్తాము. ఒకవేళ వీళ్ళ వల్లే కారణమైతే వాళ్ళ మీద ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకునేలాగా చూస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అవకతవకలను కూడా పరిశీలించే ప్రయత్నంలో దిశగా ప్రభుత్వం వెళ్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ విజయ్ తో నిర్మల, RTV. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. ప్రస్తుతం అక్కడికి టీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకుని ఆ కుటుంబానికి అండగా నిలుస్తామంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎలాగైనా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిందే. సాయి కుమార్ మరణంపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సింది. ఆ కుటుంబం ఆరోపణలను పూర్తిగా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు జరిపి ఉద్యోగుల మీద ఎటువంటి భారం లేకుండా, పని భారం లేకుండా ఆలోచనతో ముందుకు వెళ్ళాలి, దానికి ఆచరణాత్మకంగా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న సందర్భం. అట్ ద సేమ్ టైం స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉంది. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎవరు పూడ్చలేము, కానీ ఆర్థికంగా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తాము, వాళ్ళకి తోడుగా ఉంటామంటూ కూడా చెప్పుకొచ్చారు స్థానిక ఎమ్మెల్యే. పూర్తి స్థాయిలో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి వచ్చేలా చేస్తాను, డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 22-23 లక్షలు వస్తాయంటూ కూడా ఆయన అక్కడ చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాము, సిఐ అలాగే రైటర్ వీళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి పూర్తిస్థాయి విచారణ జరుగుతుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఉద్యోగులపై జరుగుతున్న అన్యాయంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తాం, ఎందుకంటే ఉద్యోగులకు అండగా నిలిచే ప్రభుత్వం మాది అంటూ కూడా ఇటు మల్రెడ్డి రంగారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ a disturbing content. Video discussion is highly advised. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అర కిలో చీరను ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. బోనాల పండుగ జోర్దార్ గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్ గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.